అందరికీ నమస్కారం. వాగ్దేవి సరస్వతి ఛానల్కి స్వాగతం. నేను విశాలక్ష్మి శిష్ట. ఈరోజు వెర్రి రామన్న కథ గురించి తెలుసుకుందాం. మదనపురాన్ని గుణశర్మ అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆ రాజ్యం సమస్తం సిరి సంపదలతో తులతూగుతూ సుభిక్షంగా ఉండేది. మదనపురంలో పున్నయ్య, పుణ్యవతి అనే దంపతులు ఉండేవారు. వాళ్ళు అంతో ఇంతో కలిగిన వారే, కానీ వారికి వివాహం జరిగి చాలా కాలమైన పిల్లలు కలగలేదు. అది వారికి బాధగా ఉండేది. అందుకని వారు పుణ్యక్షేత్రాలు దర్శించారు, తీర్థయాత్రలు చేశారు. తమ నగరానికి ఆనుకుని ఉన్న ఆలయంలోని శ్యామలాదేవికి తమ మొక్కులు చెల్లించారు. ఎలాగైతేనే వారికి కొడుకు పుట్టాడు. అతనికి రామన్న అనే పేరు పెట్టుకుని అల్లారు ముద్దుగా పెంచుకోసాగారు. వాళ్ల దురదృష్టం కాబోలు ఆ కొడుక్కి చదువు సంధ్యలు అబ్బలేదు. సరికదా, తెలివితేటలు కూడా చాలా తక్కువే. అది అతని తల్లిదండ్రులకి బెంగ అయిపోయింది. రామన్నకి 20 ఏళ్లు వచ్చాయి. అయినా అతని పరిస్థితి ఏమీ మెరుగుపడలేదు. కనీసం కులవృత్తి కూడా చేత కాలేదు అతనికి. ఏమీ చేత కానివాడని అతన్ని ఊరి వారందరూ వెర్రి రామన్న అనేవారు. అమ్మా నాన్నల విచారం చెప్పనలవి కాదు. ఎంతో గొప్పవాడు కావాలి కొడుకు అని కలలు కన్నారు. గొప్పవాడు కాకపోతే పోయే, గొర్రెలను తోలుకోవడం కూడా చేతగాని వాడయ్యాడే అని దిగులు పడేవారు. తాము చనిపోయాక అతను ఎలా బతుకుతాడో అని చింతపడేవారు. కొడుకుని ఊరికే వదిలేస్తే అస్సలు లాభం లేదు అని ఏదో ఒక పనిలో పెడితే నయమని గొర్రెలను కాసే పనిలో పెట్టారు. ఆ పని చేతనైనా బతకగలడనే ఉద్దేశంతో రామన్న గొర్రెల మందని తోలుకుని ఊరు అవతలకి వెళ్ళాడు. అక్కడ గొర్రెల దొంగలున్నారు. వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు. వాళ్ళకి రామన్న తెలివి తక్కువతనం బాగా తెలుసు. వాళ్ళు వచ్చి రామన్న చుట్టూ చేరారు. అతన్ని మెల్లగా కబుర్లల్లో పెట్టారు. కొంచెం సేపట్లో ఆకాశంలో కొంగల బారొకటి ఎగురుతూ కనిపించింది. రామన్న, నీ గొర్రెలకి రెక్కలొచ్చాయి, ఆకాశంలో ఎగిరిపోతున్నాయి అన్నారు దొంగలు. అతను ఆకాశంలోకి చూశాడు. ఎగురుతున్న కొంగలు కనిపించాయి. తను మేతకి వదిలిన చోట తన గొర్రెలు ఉన్నాయో లేదో చూడాలి అని అయినా తట్టలేదు ఆ తెలివి తక్కువ రామన్నకి. అరే అవునే అన్నాడు ఆశ్చర్యపోతూ. వాళ్ళు తనని మోసం చేస్తున్నారన్న అనుమానమైనా కలగలేదు ఆ వెర్రివాడికి. మరి అలా చూస్తూ కూర్చుంటామే, వెళ్ళు, వెంబడించు. అవి ఎగిరి ఎగిరి అలసిపోతాయి. అప్పుడు నేల మీద వాలతాయి. నేల మీద వాలటమేమిటి, వాటి రెక్కలు పోతాయి. మళ్ళీ గొర్రెలు అయిపోతాయి. తోలుకొని పోదువు గాని. గొర్రెలు లేకుండా వెడితే మీ నాన్న తిట్టడు అన్నారు దొంగలు. కాబోలు అనుకుని ఆ వెర్రిరామన్న ఆకాశంలోని కొంగలని నేల మీద వెంబడిస్తూ పరిగెత్తసాగాడు. ఈలోగా దొంగలు గొర్రెలని మరోవైపుకి తోలుకుపోయారు. అలా పరిగెత్తి పరిగెత్తి కొంతసేపయ్యాక ఇక కొంగల బారు కనిపించడం మానేసింది. ఏం చేయాలో తెలియలేదు రామన్నకి. వాళ్ళని అడుగుదామని వెనక్కి వచ్చాడు. దొంగలు అక్కడ లేరు. తండ్రిని కనుక్కుందామని ఇంటికి వెళ్ళాడు. తండ్రి ఇంటికి ముందే ఎదురయ్యాడు. గొర్రెలేవి, ఒక్కడివే వచ్చామే, ఇంకా సాయంత్రం కాలేదుగా అని ప్రశ్నల వర్షం కురిపించాడు. రామన్న నసుక్కుంటూ జరిగిందంతా చెప్పాడు. అది విన్న తండ్రి నెత్తి బాదుకున్నాడు. ఇంత దిక్కుమాలిన వాడివి పుట్టావేమిరా నా కడుపున, ముందు ముందు ఎలా బతుకుతావు? 20 ఏళ్ళొచ్చాయి అన్న మాటే కాని ఇంచుకైనా ఇంగిత జ్ఞానం లేదు. ఏం చెయ్యాలి నిన్ను, ఎలా బాగు చెయ్యాలి నాకేమీ తోచడం లేదు. నీ సంగతి తలుచుకుంటేనే గుండె గుబేలైపోతోంది. భవిష్యత్తు ఆలోచిస్తేనే మనసు భయంతో వణికిపోతోంది. నిన్నిక ఎవరూ ఉద్ధరించలేరు. నీ ఇష్టం వచ్చిన చావు చావు అని తిట్టేసి వెళ్ళిపోయాడు. రామన్నకి ఆ మాటలతో బాధేసింది. తన మీద తనకే అసహ్యమేసింది. నిజమే, ఇలాంటి బతుకు బతక్కపోతేయే
అని మనసులో అనుకుని బయలుదేరాడు. ఇష్టమొచ్చినట్లు చావు అన్నాడు నాన్న. ఎలా చావాలి అని ఆలోచించాడు రామన్న. నీళ్ల నూతిలో దూకితే సరిపోతుంది కదా అని ఒక పొలంలో ఉన్న దిగుడు బావి దగ్గరికి వెళ్ళాడు. బావి లోపలికి చూశాడు. చాలా నీరుంది. ఆ నీరు నల్లగా ఉంది. అడుగు కనిపించకుండా ఉంది. దానిలో పాములుంటాయేమో. అతనికి భయం వేసింది. పాములు మనిషిని చుట్టుకుంటాయి, కరుస్తాయి. బాబోయ్, నూతిలో కప్పలు కూడా ఉంటాయి. కప్ప తాకితే ఒళ్ళు జలధరిస్తుంది. వద్దు, నూతిలో దూకి చావడం తనకిష్టం లేదు. ఉరిపోసుకు చద్దామా అనుకున్నాడు. ఆ తాడు ముడి అది ఎలా వెయ్యాలో తనకి తెలియదు. సగం సగం చావైతే మరింత చావు. ఉరిపోసుకు చావడం కూడా తనకు ఇష్టమైన చావు కాదు. మరెలా చావడం? అసలు తనకిష్టమైన చావేది ఆలోచించసాగాడు. కానీ ఎంతకీ ఆ ఆలోచనలు తెగలేదు. చీకటి పడిపోయింది. ఇంటికి వెళ్లే ప్రసక్తే లేదు. ఏం చేయడం అనుకుంటూ ఉంటే శ్యామలాదేవి కోవెల కనిపించింది. చేసేదేమీ లేక గుడిలోకి నడిచాడు. పగలంతా తిరిగి తిరిగి ఉండడం, కడుపులో ఆహారం పడకపోవడం, వీటి వల్ల అతనికి నిద్ర పట్టలేదు. అర్ధరాత్రి అయినా మేలుకునే ఉండిపోయాడు. అప్పుడు నగర సంచారం పూర్తి చేసుకుని వచ్చింది శ్యామలాదేవి. అర్ధరాత్రి వేళ కూడా ఆలయంలో మేలుకుని కూర్చున్న రామన్నని చూసింది. ఎవరు నువ్వు? ఒంటరిగా ఎందుకు ఉన్నావు ఇక్కడ అని అడిగింది. రామన్న తన గురించి చెప్పి, మా అయ్య నన్ను ఇష్టం వచ్చినట్లు నా చావు నన్ను చావమన్నాడు. ఏ చావు నాకు ఇష్టం అవడం లేదు. కనీసం ఈ పనైనా సరిగా చేస్తే అయ్యా అమ్మ సంతోషిస్తారు అనుకుంటే ఇది చెయ్యలేకపోతున్నాను. అందుకు విచారిస్తూ ఏం చేయాలో తోచక ఇక్కడ కూర్చున్నాను అన్నాడు. అతని అమాయకత్వానికి దేవతకి నవ్వు వచ్చింది. జాలి వేసింది. అతనికి ఏదైనా మేలు చేయాలి అనుకుంది. రామన్న, నువ్వు చచ్చిపోవద్దు. ఇంటికి వెళ్ళు. నువ్వు ఇంటికి వెడితేనే మీ అమ్మ అయ్య సంతోషిస్తారు. ఇక నుంచి నిన్ను నేను కాపాడుతూ ఉంటాను, భయం లేదు అందామె. నువ్వెవరు అని అడిగాడు రామన్న. నేను శ్యామలాదేవిని అందామె. తన మారు వేషాన్ని వదిలి అసలు రూపంలోకి వచ్చింది. అప్పుడు అతడు ఆమెని దేవతగా గుర్తుపట్టాడు. అమ్మవారికి భక్తితో దండం పెట్టాడు. దేవి అతన్ని అనుగ్రహించింది. తెల్లవారుతూ ఉంటే రామన్న ఇంటికి వెళ్ళాడు. క్షణిక కోపంలో చావమని అన్నా, తర్వాత కొడుకు కోసం పరితపించిపోతూనే ఉన్నాడు తండ్రి. తల్లి దుఃఖానికైతే అవధే లేదు. రామన్నని చూసేసరికి వాళ్ళ ఆనందం పట్టలేకపోయారు. ఎలాగో ఒకలా తమ కొడుకు మళ్లీ తమకు దక్కాడు అని సంతోషించారు. అప్పటి నుంచి రామన్న ముఖంలో అమాయకత్వం పోయి కొత్త కళ వచ్చింది. అతని చేష్టలలో కూడా చాలా మార్పు వచ్చింది. వెర్రిమొర్రి పనులు మానేసి బుద్ధిగా ఉండసాగాడు. తల్లిదండ్రులకే కాక ఊరి వారికి కూడా అతనిలో మార్పు స్పష్టంగా కనిపించసాగింది. గ్రామంలో అందరూ రామన్నని పనికిరాని వెర్రిబాగుల వాడిగా పరిగణించేవారు. వాస్తవానికి రామన్న శ్యామలాదేవి వరము పొందినవాడు. ఒకసారి ఒక గొప్ప పండితుని రామన్న తన తెలివితేటలతో పరిజ్ఞానంతో ఓడించడంతో అందరూ ఆశ్చర్యచకితులయ్యారు. తన గ్రామంలోని ప్రజలంతా రామన్నని పొగడ్తలతో ముంచెత్తారు. రామన్న తల్లిదండ్రులు తమ కొడుకు అంతటి పండితుడు కాగలనని కలలో కూడా ఊహించలేదు. తల్లి ఇది అంతా శ్రీరాముని ఆశీర్వాద బలమని గట్టిగా నమ్మింది. ఏమైనప్పటికీ ఆ సంఘటనతో రామన్న పేరు ప్రతిష్టలు ఆ చుట్టుపక్కల గ్రామాలన్నిటికీ విస్తరించింది. ఆయా గ్రామస్తులు తమలో తాము గొడవలు స్పర్ధలు వచ్చినప్పుడు రామన్న దగ్గరకు వచ్చి వాటిని పరిష్కరించుకుంటున్నారు. రామన్న ఇస్తున్న తీర్పులు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. ప్రతి ఒక్కరూ వాటిని ఆమోదిస్తున్నారు. రామన్న తన తీర్పులో ఎప్పుడూ పొరపాటు చేయడం జరగలేదు. అప్పటి నుంచి ప్రజలంతా అతనిని వెర్రి రామన్న అని అనడం మానేసి
మర్యాద రామన్న అని గౌరవంగా పిలవసాగారు.